తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆరేడు గ్రామంలో శ్రీ తాండవేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ కార్యవర్గ అభివృద్ధికి కృషి చేయాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్ అన్నారు. ఆరేడు గ్రామంలో శ్రీ తాండవేశ్వర స్వామి ఆలయ నూతన చైర్మన్ గా గొట్టం రామకృష్ణ ఇతర కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రాధా అధ్యక్షతన జరిగిన సభలో జుత్తిగ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉండి ఎమ్మెల్యే ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఆశీస్సులతో ఏర్పడిన కమిటీ ప్రతినిధులు దైవచింతన వైపు పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరేడు కలిగొట్ల గ్రామాల సర్పంచ్లు కట్రెడ్డి బ్రహ్మానందం, ఎం సూర్య సత్యనారాయణ, మండల టీడీపీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, గ్రామ టీడీపీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ పిప్పిరిశెట్టి పోలేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు రుద్రరాజు యువరాజు, నీటి సంఘం అధ్యక్షుడు మంతెన సాయి లచ్చిరాజు, ఎండగంటి సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ రాఘవులు, యశోద కృష్ణ, కాగిత మహంకాళి, కాగిత బుజ్జి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో శ్రీ తాండవేశ్వర స్వామివారి దేవస్థాన ఆలయ కమిటీని ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఈరోజు ఆరేడు గ్రామం రావడం జరిగింది. ఆరేడు గ్రామంలో చాలా పురాతనమైనటువంటి శ్రీ తాండవేశ్వర స్వామి వారికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి ఆలయానికి అధ్యక్షుడిగా గొట్టం రామకృష్ణ, గొట్టం వెంకటేశ్వరరావు గారి అబ్బాయి, బాబీ గారి అబ్బాయి రామకృష్ణను ఎన్నిక చేయడం, గ్రామస్తులందరూ కలిసి ఎన్నిక చేయడం, దానికి పార్టీ అధినాయకులు, శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి మన రఘురామకృష్ణరాజు గారు ఆశీస్సులతో ఈ కమిటీ నిర్మించడం జరిగింది. ఈ కమిటీకి రామకృష్ణ గారిని ఎన్నుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే వారి కుటుంబం వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా పార్టీకి ఎంతో సేవ చేశారు. తెలుగుదేశం పార్టీకి ఆర్ఎస్ఎస్ కృషి చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడినటువంటి కుటుంబం. అటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు రామకృష్ణకి ఈరోజు ఆలయ చైర్మన్ గా నియమించడం చాలా సంతోషం. ఈ గ్రామంలో ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్యంగా త్రిపులార్ గారు సహకారంతో ఈ కార్యక్రమం ఈరోజు అంత అంగవైభవంగా జరిగింది. ఈ చైర్మన్ రామకృష్ణ గారు ఆయన కృషితో ఇంకా ఈ దేవస్థానానికి మంచి పేరు ప్రజలు తెప్పిస్తారని కోరుకుంటూ, అలాగే పార్టీకి అతీతంగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాం. ఈ గ్రామంలో 2 దేవాలయాలు, ఒకటి శివాలయం, 2 కేశవాలయం. ఒకదానికి పర్మిషన్ వచ్చి ఇంకో దానికి పర్మిషన్ రాకపోతే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని దేవాదాయ శాఖ మంత్రి గారితో మాట్లాడి ఈ దేవాలయ అభివృద్ధిలో ఆయన పాల్పంచుకున్నారు. వర్క్ కూడా 6 నెలల వ్యవధిలోనే పూర్తి చేసి ఇవాళ ఎంతో వైభవంగా మనం ఆ దేవాలయాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ నూతనంగా ఏర్పడినటువంటి కమిటీకి గ్రామస్తులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆధ్వర్యంలో ఈ 2 దేవాలయాలు పరిపూర్ణ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు చాలా గర్వకారంగా ఉంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరావు గారు, శాసనసభ్యులైన రఘురామకృష్ణరావు గారు నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా ఉంటానని చెప్పి ఆ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేస్తానని చెప్తూ, రాజీవ్ గాంధీ ఆనాడు ప్రవేశపెట్టిన సాంకేతిక పరిజ్ఞానమే నేడు భారతదేశంలో ఐటీ రంగమని మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరు బాపిరాజు అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు మాదివాడలోని గాంధీ చౌక్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ మహాత్ముడికి రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్లు మోటుపల్లి గంగాధర్, ఎండీ మస్తాన్వలి, వానపల్లి బాబురావు, జంపన సుబ్రహ్మణ్యం రాజు, జేఎస్ఆర్, పుప్పాల సత్యనారాయణ, మోరా శ్రీనివాసరెడ్డి, జ్యోతిరెడ్డి, తోట రాంబాబు, యోగాచార్య కందుల సత్యనారాయణ, షేక్ హుస్సేన్లతో పాటు రాజీవ్ గాంధీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాకు చాలా గౌరవం. ఎందుకంటే మతతత్వాలు గొడవలు లేకుండా ఉన్నటువంటి ఏకైక ఈ ప్రపంచంలో, నాది ఎస్పెషల్లీ మన దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరికీ ఉంటారు. ఆ ముగ్గురు కూడా ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు, ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటారు. కానీ తగాదాలు పడినటువంటి ఏకైక టౌన్ ఆకివీడు. అది నాకు చాలా
గర్వం, మన పూర్వీకులు ఇచ్చిన ఆస్తి అది మనకి. ఆ మహానుభావుల యొక్క సంస్కారం మనలో అలా ఉండి ఇంకా ఆ రకంగా ఉండగలుగుతున్నాం. రాజీవ్ గాంధీ గారు హైదరాబాద్ లో మతత్వ గొడవలు జరుగుతున్నాయని చెప్పి చార్మినార్ దగ్గర సద్భావన యాత్ర పెట్టారు ఆయన ప్రధానమంత్రిగా ఉండి. ఆ సద్భావన యాత్రలో నేను పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు నేను గ్రహించింది ఏంటంటే సద్భావన యాత్ర పెట్టడానికి సద్భావం కలిగినోడు కాబట్టే దానికి అందం వచ్చింది. సద్భావం లేకుండా కార్యక్రమం పెట్టుకుంటే దానికి అందం లేదు. సద్భావం కలిగిన వ్యక్తి కాబట్టి ఆ భావంతో అందరూ కలిసి ఉండాలి, మతత్వాలకు అతీతంగా మనం కలిసి ఉండాలి అనే భావంతో ఆయన మొదలెట్టారు. నిజంగా ఆ మనస్తత్వానికి చాలా నాకు ఇష్టం అన్నమాట. అమెరికాలో కూడా వీళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఈ సద్భావన యాత్ర గురించి కూడా అక్కడ కూడా మాట్లాడినప్పుడు అక్కడ కూడా హర్షించారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి మహానుభావుడి యొక్క ఇదే మన గాంధీ గారు, నెహ్రూ ఇటువంటి వారు అందరినీ మనం పూర్తిగా తీసుకుంటాం. విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం, ఒకసారి నెవరేసుకుంటానికి అది స్ఫూర్తి కోసం మనం పెట్టుకుంటాం. 1988లో నేను సర్పంచ్. ఆయన ఓ లెటర్ రాశారు రాజీవ్ గాంధీ. రోజుగార్ యోజన అని స్కీమ్ ఆయన పెట్టింది. ఆ రోజుగార్ యోజన స్కీమ్ వల్ల ప్రతి సర్పంచ్ కి ఆయన దస్తూరుతో ఆయన సంతకంతో ప్రతి సర్పంచ్ కి ఒక లెటర్ వచ్చింది. అది విజన్. ఆయన విజన్ అనుకున్న విజన్ 2000కి వచ్చేటప్పటికే ఆయన అనుకున్న కంప్యూటర్ టెక్నాలజీ అంతా కూడా ఆయన అనుకున్న విధంగా 2000కి జరిగినాయి. ఈ తర్వాత వచ్చినవన్నీ కూడా ఎక్షన్స్లో మామూలుగా ఉన్న డెవలప్మెంట్ తప్ప స్వచ్ఛమైన రాజకీయ నాయకుడిగా ఆయన ఆశయాలు ఈవేళ భారతదేశం ఈ విధంగా ఉందంటే రాజీవ్ గాంధీ గారి ఆశయాలే ఈవేళ మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఆయన్ని ఈవేళ మనం ఇక్కడ ఘనంగా స్మరించుకుని ఆయన్ని మన అందరి తరపున నివాళులు అర్పించినందుకు పెద్దలు బాబురాజు గారు నిజంగా నాకు ఆశ్చర్యపోయాను అన్నమాట. ఈ కార్యక్రమం నేను ఈ 4 రోజుల నుంచి బయటికి రాలేదు. వేళ చూసేటప్పటికి మళ్ళా పాత రోజులకు వెళ్ళిపోయాం ఏంటని ఆనందంగా అందరినీ కలిసి చాలా ఆనందపడుతున్నాం. అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయింది రాజీవ్ గాంధీ గారు. ఈయన ఐటీ అని గొప్ప విజన్. ఇండియాలోనే కాదు, ఇలా వరల్డ్లోనే ఐటీ అని నడుస్తుంది. అంతా మేధావి 40 ఏళ్ళకి ప్రదానం చేసి ఇలా మనం 81 జయంతి జరుపుకుంటున్నాం అంటే చాలా ఆయన గుర్తుపెట్టుకుని ఈ బాపిరాజు గారి ఆధ్వర్యంలో అక్కడ భీమవరాన్ని కూడా చేసుకుని ఇక్కడికి వచ్చాం. అలాగే మళ్ళీ యూత్ రాహుల్ గాంధీ గారు ఇలా దొంగ ఓట్లన్నీ పట్టుకుని ప్రజల్ని పార్టీలకు అతీతంగా ఈ ప్రజలను ఎదురు తీసుకెళ్తా గొప్ప మేధావి కుటుంబం, మామూలు కుటుంబం కాదు. నెహ్రూ గారి కుటుంబం అంటే మేధావి కుటుంబం. రాజీవ్ గాంధీ గారు చార్ట్ ఉంటుంది. అది చూడగానే నా కన్మూరి బాబురాజు గారే గుర్తొస్తూ ఉంటారు. అంత వండర్ఫుల్ చార్ట్, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంతవరకు కూడా బాపురాజు గారు అంటే రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, నెహ్రూ, ఆ ఫ్యామిలీలో ఆ తాను ఒక గుడ్డ అని అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఆ ఫ్యామిలీ తప్ప బాపురాజు గారు పలానా నాకు తెలియదు, నా హమ్కం మాలూమే. ఆయన కుటుంబంలో ఎదిగి ఇంతవరకు కూడా ఈ స్థాయికి రావడానికి గల కారణం ఆయన స్టెబిలిటీ. ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, నాకు మహాభాగ్యం కలిగింది ఏంటంటే ఈ రోజు నా మహానుభావుడికి యోగా నేను నేర్చుకుంటున్నాను, ఆయనకి నేర్పడం కాదు. కానీ ఆయన మంచి మాట అన్నమాట. వండర్ఫుల్ క్యారెక్టర్ ఉండాలి గురువు మనకి, అలా ఉంటేనే జీవితంలో పైకి వస్తామని చెప్పి ఎన్నో మంచి మాటలు చెప్పిన మహా కృష్ణమూర్తిరాజు గారు సన్నన్నతన చాలా మంచి వ్యక్తి అండి. రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ఎనలేని సేవలు తీసుకొచ్చి ఇవాళ యువతంతా మరి సాఫ్ట్వేర్ మళ్ళీ అందరూ కూడా ఆర్థికంగా స్థితిమంతులు అయ్యారంటే వారి యొక్క సంకల్పం, మరి వారు తీసుకొచ్చిన టెక్నాలజీ ఈ దేశానికి ఇవాళ కూడా శ్రీరామ రక్షగా ఉన్నాయి. అటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో దొంగల యొక్క ఆత్మాహుతి దాడిలో, వేర్పాటువాది యొక్క ఆత్మాహుతి దాడిలో మరణించడం చాలా విచారించదగ్గ విషయం. ఈ రోజు కూడా ఆయన చనిపోయి 34 సంవత్సరాలు అయినప్పటికీ మనందరం కూడా ఆయన గుర్తించుకుని ఆయన సేవలని మనలో చేసుకున్నందుకు మరి వారి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ప్రజల్లో ఈ రోజు కూడా చిరస్థాయిగా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ యువతని టెక్నాలజీ వైపు మళ్లించే విధంగా ఆయన ఒక చక్కటి నిర్ణయాలు తీసుకుని, అలాగే పెద్దలు బాబురావు గారు చెప్పినట్లుగా ఒక విజన్ ఉన్న నాయకుడు. అప్పట్లోనే మరి ప్రధానమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి, గ్రామాలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, యువతకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ అన్ని వసతులను కూడా ఆ రోజునే టెక్నాలజీ పరంగా మరి ఈ రోజు ఈ స్థాయిలో డెవలప్మెంట్ అవడానికి దేశం మరి రాజీవ్ గాంధీ గారిని తలుచుకుని ఈ రోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఒకటి, బాపిరాజు గారు అంటే పార్టీలకు అతీతంగా ఆయన ఒక బ్రాండ్. ఏ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ఆయన పేరు చెప్తే పరిగెత్తుకుని వచ్చే పరిస్థితి.
ఈ రోజు కూడా నేను ఎక్కడికి ఊరు వెళ్తా కూడా గంగాధర్ గారు ఫోన్ చేస్తే వెనక్కి తిరిగి రావడం జరిగిందంటే వారి మీద ప్రజలకు ఎంత అభిమానం ఉన్నదన్నది మనం అందరం తెలుసుకోవాలి. అలాగే రాబోయే రోజుల్లో కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకుని బాపిరాజు గారిని ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా పార్టీలు ఎవరైనా ఉన్నా ఆయన ఆదర్శంగా తీసుకుని ప్రతి వారు ఐక్యత్వం కలిసి చక్కగా వారి అడుగుజాడలో పనిచేయాలని, అలాగే బాబురావు చెప్పినట్టు మన భారతదేశానికి ఈ 2025లో వచ్చిందేమో విజన్ అన్నది, ఆ విజన్ భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. అదే ఈ రోజున మళ్ళీ చూస్తున్నామని బాబురావు చెప్పడం కూడా సంతోషదాయకం తెలియపరచుకుంటూ, మరి రాజీవ్ గాంధీ గారు చేసే మంచి పనులన్నీ కూడా ఏ కార్యక్రమాలు అయితే చేపట్టారో అన్ని కూడా సక్సెస్ చేశారు. బాపిరాజు గారు అప్పటి నుంచి మరి బాబురావు గారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో ఉండి వాళ్ళకు తగ్గ విధంగా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. బాపిరాజు గారిని చూస్తే మాకు సొంత కుటుంబ సభ్యులుగానే గుర్తొస్తారు. చూడంగానే ఆయన ఆనందం అనిపిస్తుంది. మరి అటువంటి ఆయన అందరిలో కలిసిపోవడం, చిన్నపిల్లల తత్వంలో ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా ముందు మనం ఏం చేసామన్నది పక్కన పెట్టినా ఎదుటి వ్యక్తితోటి మాట్లాడే విధానం మంచిగా ఉంటే బాగుంటది. అలాంటిది బాపిరాజు గారిలో చూడటం నాకు చాలా ఆనందదాయకం. ఆయన ఎప్పుడు చూసినా కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి వెండి మకర పీఠానికి బుధవారం దాతలు 108 గ్రాముల వెండి విరాళంగా అందజేశారు. మెంటేవారి తోటకు చెందిన చోడిశెట్టి నాగేశ్వరరావు, దుర్గాదేవి దంపతులు 108 గ్రాముల వెండిని ఆలయ అభివృద్ధి కమిటీకి అందజేశారు. ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలకు ఆశీర్వచనాలు అందించి సత్కరించారు. వెండి పీఠానికి దాతలు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారు సంకల్పం చేసిన వెండి పీఠానికి దాతలు కూడా ముందుకు వచ్చి 100 గ్రాముల చొప్పున సహకారం అందిస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరూ కలగాలని. అలాగే ఈ రోజు మెంటేవారి తోట వాస్తవులు చోడిశెట్టి నాగేశ్వరరావు గారు, దుర్గాదేవి గారి దంపతులు వారి సౌజన్యంతో ఈ రోజున 100 గ్రాముల వెండి కమిటీ వారికి అందజేశారు. మరి అమ్మవారికి వెండి పీఠం త్వరగా చేయించాలని దాతలతో ముందుకు వచ్చి 100 గ్రాముల చొప్పున మీ సహకారం అందించి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ ప్రశాంత జీవనం గడపడంతోనే ఆయురారోగ్యాలు లభిస్తాయని ఉండి మండల ఎంపీపీ ఇందుకూరి శ్రీహరినారాయణరాజు అన్నారు. బుధవారం ఉండిలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని హరిబాబు ప్రారంభించి మాట్లాడారు. ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ శాంతియుత సమాజంతోనే ప్రపంచ శాంతి ఉంటుందని అన్నారు. ఉండి ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రపంచ శాంతిని కాంక్షించాలని అన్నారు. మానవతా సంస్థ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, చైర్మన్ రుద్రరాజు యువరాజులు మాట్లాడుతూ మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రతి ఏటా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు, కన్వీనర్ కొమ్మన నాగబాబులు మాట్లాడారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధుల ఆధ్వర్యంలో దివ్య కాలేజీ విద్యార్థులు కొండ్రోతుపేట, బాలాజీరావుపేట మీదుగా ఉండి పురవీధుల్లో, జాతీయ రోడ్డు మీదుగా ఉండి మెయిన్ సెంటర్ కూడలి వరకు విద్యార్థులతో కలిసి శాంతియుత ర్యాలీ జరిగింది. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, పర్యావరణం పరిరక్షణ అందరి బాధ్యత, ప్లాస్టిక్ ను నిషేధించాలి, గుడ్డ సంచులనే వాడాలి వంటి నినాదాలతో ర్యాలీ కొనసాగింది. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ నాయకులు పరంశెట్టి ఆంజనేయులు, చింతాడ మహేష్, గాదిరాజు సూర్యకుమారి, రుద్రరాజు శివవర్మ, పెన్మెత్స రంగప్రసాదరాజు, దివ్య కాలేజీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాంతి ర్యాలీ, మరి అలాగే మనం ఇప్పుడు కూడా ప్లాస్టిక్ నిషేధించి గుడ్డతోటి కానీ లేదా మట్టితో వస్తువులు కానీ అనేక కార్యక్రమాలు మనం చేయాలని చెప్పి, అలాగే మానవ సంస్థ ప్రతి దానికి కూడా మండలం శాఖ ప్రతి దానికి వచ్చి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలాగే మరి ఆ కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ శాంతి కోసం, అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం, ప్లాస్టిక్ నిషేధం కోసం, వాటర్ కాలుష్యాన్ని నివారించడం కోసం ఈ మానవత అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా దాని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఏర్పాటు చేసిన ఈ శాంతి ర్యాలీ, ఈ మానవహారాన్ని ఏర్పాటు చేసిన మానవతా శాఖ ఉండి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన దివ్య కాలేజీ విద్యార్థులకి, ప్రిన్సిపాల్ కి, యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్న మానవతా స్వచ్ఛంద సంస్థని ఎంతో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉండి ప్రజలందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మానవతా స్వచ్ఛంద సంస్థ వారి తాలూకా కృషిని మనందరం మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉండి మండల మానవతా శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించాము. ప్రపంచంలో ఈనాడు ఏ పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ కూడా తెలుసు. దేశాలు నెలల తరబడి యుద్ధాలు చేస్తున్నాయి. వాటి నివారణ కొరకు మనం
శాంతిగా ఉండాలని కోరుతూ ఈ శాంతి ర్యాలీ నిర్వహించాము అని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు ప్రపంచం యుద్ధాల పేరు చెప్పి ఎన్నో నెలలుగా యుద్ధాలు చేసుకుంటూ అన్యాయంగా అమాయకులైనటువంటి ప్రజల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. కాబట్టి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా శాంతియుతంగా ఉండాలని మన మానవతా తరపున ఆకాంక్షిస్తూ మానవతా ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ రోజు శాంతి ర్యాలీని నిర్వహించుకుంటున్నాం. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం మానవత ఏర్పడింది. అటువంటి మానవతా సంస్థలో ఉండి మండలంలో అందరూ కూడా భాగస్వాములై సంస్థ చేసే మంచి పనుల్లో అందరూ భాగస్వామ్యం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మానవతా ర్యాలీ గత 10 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ రహిత గ్రామాలు చేయాలని, వాటర్ కలుషితం కాకుండా కాపాడాలని చెప్పి భవిష్యత్తు తరాలకి మంచి వాటరు మంచి వాతావరణం అందించాలని చెప్పే కాన్సెప్ట్ తోటే అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గారు పెట్టిన ఈ కాన్సెప్ట్ ని మేము కొనసాగిస్తున్నాం. మా ఉండి మండలంలో మానవతా శాఖ ద్వారా అనేకమైన కార్యక్రమాలు మేము చేస్తున్నాం. అదేవిధంగా మానవతా స్వచ్ఛత సేవ అంటే ఉండిలో ఒక విధమైన పెద్ద వారు కూడా వచ్చి దీన్ని ఆదరించడం మాకు ప్రత్యేక ఆనందంగా ఉంది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఎన్నో దేశాల మీద దేశాలు కొట్లాటలు జరుగుతున్నాయి. అలాంటి కొట్లాటలో ఏమీ జరగకుండా ఉండడానికి, యుద్ధాలు రాకుండా అరికట్టడానికి ఇలాంటి మానవతా శాంతి ర్యాలీలు చేయాలని చెప్పి మేము చేస్తున్నాం. దేశాలన్నీ కూడా శాంతిగా ఉండాలని కోరుకుంటూ ఈ ర్యాలీని నిర్వహించాం. అలాగే వచ్చి మనం ఎలాగైతే ఈ భూమిని మనం ఎలాగైతే అనుభవించున్నామో అలాగే మన రేపటి తరాల వచ్చే పిల్లల భవిష్యత్తుకు కూడా మనం దీన్ని ఇలాగే మంచిగా వాళ్ళ చేతులకు కూడా అందజేయాలని చెప్పి ఇలాంటి శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నాం. దీనికి విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్వర్గస్థులైన వారి పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని లయన్స్ క్లబ్ నాయకులు నేరెళ్ల రామచంచయ్య, సన్నిధి వెంకన్నబాబులు అన్నారు. అట్లూరి రంగారావు సతీమణి అట్లూరి లక్ష్మీకుమారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం లయన్స్ కైలాస నిలయంలో యాచకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరాటేతో పాటు వివిధ విభాగాల్లో నైపుణ్యం చాటుతున్న గంటా షైనీకి అట్లూరి రంగారావు 10,000 రూపాయలు బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతిరెడ్డి మాట్లాడుతూ లక్ష్మీకుమారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మన్నే లలితాదేవి, కౌన్సిలర్ గోపిశెట్టి సత్యవతి, చిరంజీవి సత్యనారాయణ, అహ్మద్, జడ్డు దుర్గాప్రసాద్ తో పాటు లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. రంగారావు గారి సతీమణి లక్ష్మీకుమారి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి గృహంలో ఈరోజు పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. చనిపోయిన వ్యక్తి ఆత్మకు ప్రశాంతత చేకూరాలని చెప్పి మరి అట్లు రంగారావు గారు కాశీ ప్రయాణమై అక్కడ అస్థికలు కలపడం, ఆవిడికి చేయాల్సిన కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. గృహంలో ఈరోజు ఆమె కార్యక్రమం నిర్వహించమని మాకు చెప్పడం జరిగింది. షైనీ పాప, చదువుకునే పాపకి ఆవిడ పేరుతోటి ఒక 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయమని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక 19 నుంచి 20 వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు రంగారావు గారు చేయడానికి ముందుకు వస్తున్నారు. అన్ని చోట్ల మంచి జరగాలి. ఆవిడ జ్ఞాపకార్థం ఎక్కడైనా కూడా చదువుకునే పిల్లలకే కానీ లేకపోతే ఆర్థిక సాయం ఏదైనా చేస్తానికి కూడా ముందుకు వస్తున్నారు. మరి అటువంటిప్పుడు ఆమె ఆత్మశాంతికి చేకూర్చున్నామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మా చేతుల మీదుగా జరిపించాలని చెప్పేసి రంగారావు గారు చెప్పడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నపూర్ణ పథకం కింద ప్రతి బుధవారం నాడు జరిగే అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు ముఖ్య దాతలు చిరంజీవి సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ 70 సంవత్సరాల సందర్భంగా ఈ వారోత్సవాలు జరుగుతున్నారు. ఈ కార్యక్రమానికి మా అభయ క్లబ్ చిరంజీవి సత్యనారాయణ గారు, లయన్స్ క్లబ్ సీనియర్ మెంబర్ అయిన
సన్నిధి వెంకన్న బాబు గారు రావడం ఇక్కడ జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వారి కుటుంబాలకు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కలగాలని మనసావాచ జీవిస్తున్నాం. అలాగే అట్లు రంగారావు గారు వారి సతీమణి లక్ష్మీ కుమార్ గారి వర్ధంతి సందర్భంగా కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అన్నది. మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారు 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయికూడు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారోత్సవాలు అనేది కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు ఒక సేవా కార్యక్రమంతో ఆగస్టు 15 నుంచి మేము కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు అన్నదానం కార్యక్రమం ఇక్కడ కైలాస నిలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ప్రతి బుధవారం కూడా సాధువులకి పేదలకి అందరికీ కూడా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పద్మవిభూషణ్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా కైలాస నిలయంలో మరి ఈ రోజు ఈ కార్యక్రమం మరి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసేందుకు చిరంజీవి అభిమానులందరి తరఫున మరి రోసయ్య గారికి వెంకన్న బాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చిరంజీవి గారి వారోత్సవాలు గత 15వ తారీఖు నుంచి 22 దాకా చేస్తున్నాము. రేపు వీర మహిళలకి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే 22వ తారీఖుని భారీ ఎత్తున మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక వెంకటలక్ష్మి టాకీస్ లో వెన్యూ అక్కడ వేదిక అక్కడికి వచ్చి అందరూ కూడా మరి అభిమానులందరూ కూడా రక్తదానం చేయాల్సింది కోరుతున్నాం. అన్నదాన కార్యక్రమం అనేది ప్రతి బుధవారం కూడా ఇక్కడికి వచ్చే సాధువులకి కానీ ఇక్కడ ఇబ్బంది పడేవారు వాళ్ళందరికీ కూడా అన్నదానం అనేది ఎప్పుడు అన్నిటి జరుగుతూనే ఉంటుంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది కార్యక్రమం. దీన్ని మరి ఇంత వైభవంగా చేపిస్తున్నారంటే దీనికి కారణం నేరళ చెంచయ్య గారు. ఆయన కృషి పట్టుదల ఈ కార్యక్రమం ఈ విధంగా జరగడానికి. ముఖ్యంగా అట్లూరి రంగారావు గారి సతీమణి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మరి వారు కూడా ఈ కార్యక్రమం చేయించమని చెప్పడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 15వ జిల్లా మహాసభ భీమవరంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో జరిగింది. మహాసభకు జిల్లా నలుమూల నుంచి మహిళలు విచ్చేశారు. ఈ సందర్భంగా మహాసభలో గత 3 సంవత్సరాల కాలంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, వీటికి కారణమైన మద్యం, మత్తు పదార్థాలు అరికట్టాలని, మహిళలు సాధించుకున్న చట్టాలను కఠినంగా అమలుపరచాలని మహిళా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీదేవి అన్నారు. ఈ మహాసభలో జిల్లా కార్యదర్శి శ్రీపూర్ణ మాట్లాడుతూ భవిష్యత్తులో మనమందరం ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అధ్యక్షురాలు కేతా పద్మజ కుమార్, జయప్రద తదితరులు పాల్గొన్నారు. ప్రజాతంత్ర మహిళా సంఘం 15వ జిల్లా మహాసభ ఈ రోజు భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ముందు ర్యాలీ బయలుదేరుతుంది. గత 3 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాల గురించి కానీ అలాగే రానున్న భవిష్యత్తు కర్తవ్యాలు నిర్ణయించుకోవడం కోసం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మహిళలతో ఈ రోజు మహాసభ జయప్రదం చేసుకోవడం కోసం మేము ఇక్కడ హాజరవటం జరిగింది. ర్యాలీ అంతా ఇప్పుడు ఈ ప్రదర్శన మహిళలపై జరిగే అత్యాచారాలు అరికట్టాలని, కఠినంగా చట్టాలు అమలు చేయాలని, ఏదైతే మహిళల మీద దాడులు చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ ర్యాలీని మేము ముందుకు తీసుకెళ్తాం. అన్ని మతాల మధ్య శాంతి, జాతీయ సమైక్యత, మత సామరస్యాన్ని ప్రోత్సహించడమే సద్భావన దివస్ లక్ష్యమని పలువురు వక్తలు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద బుధవారం సద్భావన దివస్
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ఎస్ సత్యనారాయణరాజు, కె సీతారామరాజు, రిటైర్డ్ ఉపాధ్యాయులు అడవి సురేష్, ప్రజానాట్య మండలి సభ్యులు ఎస్కే చాంద్ బాషా మాట్లాడుతూ దేశానికి సాంకేతికతను తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీదేనని అన్నారు. సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందాలనేది రాజీవ్ గాంధీ కళ అని, రాజీవ్ గాంధీ కృషితోనే సెల్ ఫోన్ వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించారని, రాజీవ్ గాంధీ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు. సద్భావనతో, ప్రేమానురాగాలతో మెలిగినప్పుడే శాంతి పదంలో జాతి చైతన్యం చెంది ముందుకు సాగుతుందని అన్నారు. ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అరవ భాస్కర్ రావు, రుద్రరాజు లక్ష్మీపతిరాజు, కె నారాయణ, ఎండి అలీ, ఎస్ సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. అహృదయత, ఆప్యాయత, ప్రేమలతో శాంతి పథంలో నడుచుకుంటామని మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సంస్కరణలో ఒకటైన సద్భావన దినోత్సవం సందర్భంగా సద్భావనతో దేశ శాంతికి పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ గారు నెహ్రూ గారి కుటుంబానికి చెందిన ఇందిరాగాంధీ గారి కుమార్. ఆయన మన దేశ ప్రధానిగా ఎన్నుకోవడంలో మొట్టమొదటి ఆయన నాకు ఉచితం చెప్తున్న మహానుభావుడు. ఆయన సాంకేతిక పరంగా ఈ విమానాలు వాటిల్లో అద్భుతమైనటువంటి సంచలనం సృష్టించిన రాజీవ్ గాంధీ గారు ఎట్టకేలకు మనకి ప్రధానమంత్రిగా రావడం జరిగింది. ఆయన చేసినటువంటి సంస్కరణలు ఎన్నో కూడా ఇవాళ సమాజంలో అమలు ఉన్నాయి. మరి అటువంటి మహానుభావులు స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఇవాళ మరి ఆయన సద్భావన, ప్రజలంతా కూడా సద్భావనతోటి, సహృదయంతోటి, సఖ్యతతోటి శాంతిపదంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది, తద్వారా ప్రపంచం శాంతిగా ఉంటుందని సందేశం ఇచ్చిన మహానుభావుడు. అందుచేత ఇవాళ ఆయన జయంతి సందర్భంగా జాతీయ సద్భావన దినోత్సవాన్ని జరుపుతూ ఉంటారు, దేశవ్యాప్తంగా జరుపుతూ ఉంటారు. దానిలో భాగంగా ఇవాళ క్విట్ ఇండియా స్తూపం వద్ద రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ అలాగే పెద్దలంతా కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. భావి తరాల్లో ఇటువంటి తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జోహార్ రాజీవ్ గాంధీ. 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం ఆయన ప్రధానమంత్రి కావడం జరిగింది. ఆయన 1991లో శ్రీలంక ఉగ్రవాదుల చేతుల్లో ఆయన మరణించడం జరిగింది. ఆయన పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి ఎంతో కృషి చేశారు. అటువంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్ర మనం ముందు తరాల వారికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా. అప్పుడు రాజీవ్ గాంధీ గారు మెక్సికో నది తీరాన పర్యటించి డ్వాక్రా అంటే ఏంటో దేశానికి తెలియజెప్పినటువంటి మొట్టమొదటి వాడు. 21 సంవత్సరాల వయసున్న వాళ్ళకి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన వాడు రాజీవ్ గాంధీ గారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున జాతీయ సద్భావన దినోత్సవం జరుపుకుంటున్నటువంటి మనకి ఎంతో కాలము జరిగిన తర్వాత ఫస్ట్ టైం నేను కూడా పాల్గొని చేస్తున్నాము. తర్వాత రాజీవ్ గాంధీ గారు మనకి ఈ టెలిఫోన్స్ గురించి ఫస్ట్ టైం ఎస్టీడీలు అయ్యి స్టార్ట్ చేసి, బూతులు స్టార్ట్ చేసి మనందరికీ కూడా అవేర్నెస్ కల్పించినటువంటి మహానుభావుడు. ఆయన్ని మనం స్మరించుకుంటాం. మనందరం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆసియా కప్ టీమిండియా మేనేజర్ గా పులపర్తి ప్రశాంత్ నియామకం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబరాలు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ. పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదే. జయంతి కార్యక్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ బాపిరాజు. ఆగస్టు 30న విజయవాడలో సంచార, అర్ధ సంచార కులాల విముక్తి దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలకృష్ణ. పేద ప్రజలకు ఆనంద ఫౌండేషన్ సేవలు అభినందనీయం. కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.